రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ అల్లుడి పాటలు. చాలా కాలం కిందట విశాఖపట్నంలో నారాయణ తన భార్య రుక్మిణితో కాపురం పెట్టాడు. ఇంకా కాపురం పెట్టి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. తెల్లవారుతూనే అత్తగారు మరదలు వస్తున్నారని విని నారాయణ తెల్లబోయాడు. ఈ 10 రోజులకే మీ వాళ్ళు నీ మీద బెంగ పెట్టుకున్నారా అని అడిగాడు నారాయణ భార్యని. రుక్మిణి నవ్వి, అదేమీ కాదు, మా అమ్మ ఆరోగ్యం బాగోలేదట. గాలి మార్పుకు పట్నం వైద్యానికి వస్తున్నది. మా చెల్లెలికి పట్నంలో అయితే పెళ్లి సంబంధం సులభంగా కుదురుతుందని మా నాన్న ఆశ, అందుకే ఇద్దరినీ పంపిస్తున్నాడు అన్నది. ఈ జవాబుతో నారాయణకు నీరసం ముంచుకు వచ్చింది. అతడికి వచ్చే జీతం 4 మనుషులు తినడానికి వైద్యాలకు చాలదు. అయితే స్వతహాగా మొహమాటస్తుడు కావడంతో మెదలకుండా ఊరుకున్నాడు. కొద్దిసేపు తర్వాత అత్తగారు మరదలు దిగారు. అత్తగారు వస్తూనే ఆయాసపడుతూ కంచు గ్లాసుడు పాలు తెప్పించుకుని తాగి రుక్మిణితో, ఈ నీరసంతోనే ఏదో ఒకరోజు గుటుక్కుమంటానే తల్లి. నీ చెల్లెలి పెళ్ళి అయిపోతే ఇక బెంగ అంటూ ఉండదు. కొడుకులు లేని మనకు అల్లుడే కొడుకు అంటాడు మీ నాన్న. అందుకే చెల్లెలి పెళ్లి బాధ్యత, నా వైద్యం భారం అల్లుడి మీద పెట్టేశాడు అంటూ కూతురుకు కష్టసుఖాలు చెప్పుకున్నది. మరదలి పెళ్లి బాధ్యత తన మీద పెట్టారన్న సంగతి వింటూనే ఏదో బండరాయి మీద పడినట్టు బాధపడిపోయాడు నారాయణ. అయినా పైకి నవ్వుతూ, ఇవేం అంత పెద్ద బాధ్యతలు కాదులేండి అనేశాడు. బావ మనసు బంగారం అని బయలుదేరక ముందే చెప్పాను కదా అంటూ మరదలు పక్కనే ఉన్న కొత్త మంచం మీద ధబీమంటూ కూర్చున్నది. మంచం కాస్త సరిగా పెట్టక ఉండడం, ఆమెది కొంచెం స్థూలదేహం కావడంతో అది కాస్త పెలపెలామంటూ విరిగిపోయింది. కొత్త మంచం అలా ధ్వంసం అవ్వడం చూస్తూనే నారాయణ మతిపోయినంత పని అయింది. 1 వారం గడిచింది. అత్తగారి జబ్బేమిటో నారాయణకు అంతుబట్టలేదు. ఆమెకు మంచి తిండి పుష్టి ఉన్నది. అయినా ఉపవాసాలు చేస్తున్నట్టు నీరస పడిపోతుంటుంది. ఇల్లు నగరం మధ్యలోని మంచి పేటలో ఉండటంతో ఆమెకు ఇరుగు పొరుగు అమ్మలక్కలతో కబుర్లాడుతూ కాలక్షేపం చేసేందుకు మంచి అనువుగా ఉన్నది. నెల తిరిగేసరికి నారాయణ అక్కడా ఇక్కడ అప్పులు చేయవలసి వచ్చింది. ఒకరోజు అతడి తోటి ఉద్యోగి భద్రయ్య, చూడు నారాయణ, నువ్వు చిన్నవాడివి, దురభ్యాసాలు మనిషి పతనానికి దారి తీస్తాయి అన్నాడు. నారాయణ నివ్వెరపోయి, దురభ్యాసాలా, మీకెవరు చెప్పారు అని అడిగాడు. నువ్వు చేసే అప్పులే చెబుతున్నాయి అన్నాడు భద్రయ్య. నారాయణ తన ప్రస్తుత పరిస్థితులను భద్రయ్యకు వివరించాడు. భద్రయ్య కొంచెంసేపు ఆలోచించి, అయితే నువ్వు వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఊరికి దూరంగా ఎవరూ అద్దెకు రాని మా బాబాయి ఇంట్లో చేరు అని అందువల్ల కలగబోయే లాభం గురించి చెప్పాడు. నారాయణ ఆ మరుసటి రోజునే ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమంటున్నాడని చెప్పి భద్రయ్య బాబాయి గారి ఇంట్లో కాపురం పెట్టాడు. ఆ ఇంట్లో బావి లేదు. వీధి పక్కన ఉన్న బావిలోంచి నీళ్లు తెచ్చుకోవాలి. ఇరుగు పొరుగులతో కబుర్లు కాలక్షేపం లేక అత్తగారికి పిచ్చెత్తినట్టు ఉంటుంది. మరదలు ఈ కారడవిలో కాపురం పెట్టడం ఏమిటి అని గొడవ ప్రారంభించింది. రుక్మిణి ఇంటెడు పని తనతో పాటు తల్లి చేత చెల్లి చేత కూడా చేయించసాగింది. నీ ఉపాయం బాగా పారింది, ఖర్చులు కొంత తగ్గాయి అని నారాయణ భద్రయ్యను మెచ్చుకున్నాడు. అప్పుడే ఏమైంది, ఈ సాయంత్రం మీ ఇంటికి వస్తాను, నన్ను వైద్యుడిగా పరిచయం చెయ్యి అన్నాడు భద్రయ్య. ఆ సాయంత్రం నారాయణ భద్రయ్యను ఇంటికి తీసుకువెళ్ళాడు. భద్రయ్య అత్తగారిని పరీక్ష చేస్తున్నట్టుగా నటించి, ఇది మీ బోటి వారికి రావలసిన జబ్బు కాదు, కాలేయం పూర్తిగా పాడైపోయింది, అయినా భయం లేదు. ఉప్పు కారాలు తగలకుండా వండిన కొద్దిపాటి కూరలతో గుప్పుడంటే గుప్పుడు అన్నం కలిపి రోజు 2 పూటలా కనీసం 3 నెలల పాటు తినాలి.
ఈ పథ్యం పాటించకపోతే ప్రాణానికే ముప్పు అని చెప్పాడు. ఆ మాట వినగానే అత్తగారి శరీరం నిజంగానే నీరసపడిపోయింది. ఆ సమయంలో అటూ ఇటూ పచార్లు చేస్తున్న మరదల్ని దగ్గరకు పిలిచి, భద్రయ్య, ఇంత చిన్న వయసులోనే నీకు అంత ఒళ్ళు ప్రమాదకరం, గుండె జబ్బులు వస్తాయి. రోజు ఈ అమ్మాయి చేత 1-2 మైళ్ళ దూరం పరిగెత్తించండి. కొన్నాళ్ల పాటు అన్నం మానేసి కేవలం రొట్టె తిని ఊరుకోవడం క్షేమం అని చెప్పాడు. భద్రయ్య వైద్యం వారం రోజులు అమలు జరిగేసరికి మరదలు తల్లితో, అమ్మా, ఇక మనం ఊరు వెళ్ళిపోదాం. ఇక్కడ ఉంటే పెళ్లి మాటకేం గాని నా ప్రాణాలే నిలిచేలా లేవు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నది. నా సంగతి నీకన్నా ఏం మెరుగ్గా లేదులే అంటూ అత్తగారు కళ్ళొత్తుకున్నది. ఈ మాటలు విన్న నారాయణ, అదేమిటి, అప్పుడే వెళ్ళిపోతారా? మామగారు నా పైన పెట్టిన బాధ్యతల మాటేమిటి అన్నాడు. అత్తగారు విసుక్కుంటూ, నీకేమన్నా మతిపోయిందా? కూతురు పెళ్ళి, భార్య వైద్యం చూసుకోవలసింది మీ మామగారు. బాధ్యతల్ని బదిలీ చేస్తే భరించే అమాయకుణ్ణి నిన్నే చూశాను అని అప్పటికి అప్పుడే బాడుగ బండిని కట్టించుకుని కూతురితో పాటు బయలుదేరి వెళ్ళిపోయింది. ఆనాటి నుండి ఊరికి దూరంగా ఉన్న అన్ని సౌకర్యాలు లేకపోయినా ఆ ఇంటిని వదలలేదు. తన బాధలను దూరం చేసిన భద్రయ్యకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆనాటి నుంచి కొత్త కాపురం మళ్ళీ హాయిగా సాగింది. దానితో ఆనందంగా ఉన్నాడు నారాయణ. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?